జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎలా ఉంది సంపద? ఇంకెలా ఉంటుంది? గుండెల్లో గుచ్చినట్టు, కడుపులో దేవినట్టు ఉంటుంది. ఎందుకు పల్లవి అలా మాట్లాడతావు? అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతారమ్మా? కడుపులో బిడ్డ పోయిందని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా మీకు? ఇంత జరిగాక సంపదని ఎక్కడ చూసుకోవాల్సి వస్తుందేమోనని మా అమ్మ తన పాటికి తను వెళ్ళిపోయింది. అటు ఇంట్లో చూసేవాళ్లు లేక, ఇటు కడుపులో బిడ్డ లేక నా తమ్ముడు సంపద ఎంత బాధపడుతున్నారో మీకేం అర్థమవుతుంది? దీనంతటికి కారణం ఈ కళ్యాణియేగా. పిన్ని, నేనే తప్పు చేయలేదని చెప్పాను. ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. పిన్ని, మీరు గమ్మునుండండి. కళ్యాణి, నువ్వేమనుకోవద్దు. నాకిలా జరగాలని రాసిపెట్టుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు. బిడ్డ కడుపులో పడగానే మా మనసులు మారాయి, మా బతుకులు మారుతున్నాయని ఆనందపడ్డాను. బిడ్డ పుట్టాక గడవడానికి పుట్టిల్లు లేదు అనుకుంటుంటే నా సీమంతం జరిపి నాకు ఇల్లుంది, నాకంటూ ఇంత పెద్ద కుటుంబం ఉందని చెప్పారు. కానీ నా బిడ్డతో నేను ఇంటికి రాలేకపోయాను. ఎటు వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు అనుపమమ్మ మా ఇంటికి రమ్మన్న మాటతో కాస్త ధైర్యం వచ్చింది. చెప్పొద్ది, ఆవిడెందుకు చెప్పదు? మైసూరు మహారాజా కుటుంబానికి వారసురాలు కదా, ఆమె అందరికీ అన్ని హామీలు ఇచ్చేస్తుంది. తను చెప్పింది అనుకో, రావడానికి నీకైనా సిగ్గుండద్దు? దమయంతి, ఏమిటా మాటలు? లేకపోతే ఏంటమ్మా? వద్దు వద్దు అంటే అంత సీమం తనికిపోయాం. అక్కడ అవ్వాల్సిందంతా అయింది. ఇప్పుడు మళ్ళీ నేరుగా ఇంటికి తీసుకొచ్చారు. ఇంకేమవుద్దో? వాళ్ళు మన మధ్య అడుగు పెట్టినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. వాళ్ళని ఇలాగే వదిలేస్తే వాళ్ళ బతికేదో వాడు బతుకుతారు కదా. ఏరా, నీకు సిగ్గులేదు? దానివల్ల కడుపు పోయిందన్నావు. మళ్ళీ ఈ ఇంటికొచ్చి దానెదురుగా ఎలా ఉందో అనుకుంటున్నారు? దమయంతి, బుద్ధి లేకుండా మాట్లాడుకో. బాధల్లో ఉండి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు అది మన శత్రువు అయినా సరే కనీసం ఇంట్లోకి పిలిచి గౌరవించాలని తెలీదా? అలా బాగలేని పిల్లని రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడుతున్నావు? మీరు మార్రా? నా మాట వినరా? ఇప్పుడేంటి, దానికి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళమంటావా? అమ్మా, అమ్మమ్మ చెప్పింది విను. కాసేపు నువ్వేం మాట్లాడకు. అత్తయ్యకి నా మీద కోపం రావడం సహజం. అది నేను చేసుకున్న పాపమేగా. తనని నిజంగా ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడ తనని చూసుకోవడానికి మా అమ్మ లేదు. అలాని హాస్పిటల్లో ఉంచే స్తోమత కూడా లేదు. ఒకవేళ తనని ఇంటికి తీసుకెళ్ళినా తనని చూసుకుంటూ నేను ఇంట్లోనే ఉండిపోతే కనీసం తనకి మందులు తీసుకురావడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అదే మీ దగ్గరుంటే తన ఇంట్లో ఉన్నా నేను బయటికి వెళ్ళి
ఏదో ఒక పని చేసుకుని రావచ్చు. ఇక్కడైతే మా అక్క ఉంటుంది, మీరందరూ ఉంటారు. అందుకే ఇంత దూరం వచ్చాం. నువ్వేం చేయాలనేది తర్వాత ఆలోచించుకోవచ్చు. ముందైతే తనని లోపలికి తీసుకురా. వినరా మీరు? నేను చెప్పేది వినరా ఎవరు? మీకంతగా వాళ్ళని చూసుకోవాలని అనిపిస్తే 10 రూపాయలు డబ్బులిచ్చి బయటికి పంపించండి. వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడేడుస్తారు. అంతేగాని నట్టింట్లోకి తీసుకెళ్లి మాత్రం కూర్చోబెట్టద్దు. వాళ్ళింట్లో ఉన్న దగ్గర నుంచి ఎప్పుడేం జరుగుతుందో అని భయపడి చావాలి మనం. అలా ఏమీ జరగద్దమయంతి. మన మనసులు ప్రశాంతంగా ఉంటే అన్నీ ప్రశాంతంగానే జరుగుతాయి. ఇది ఇలాగే మాట్లాడుతుందమ్మా. బాగలేని పిల్లని ఇలా ఎంతసేపు నించోబెట్టి మాట్లాడతాం? ముందు లోపలికి తీసుకెళ్దాం పదండి. రే బాజీ, అమ్మా దిష్టి తీయడానికి కావాల్సినవి తీసుకురా. అలాగేనమ్మా. వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.